హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ G+1 హౌస్ తీసుకొచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చి 4 BHK ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మొత్తం 133 స్క్వేర్ యార్డ్స్తో చాలా విశాలంగా కట్టారండి. అవుటర్ లుక్ చూడండి ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. మనం చూసుకుంటే బయట కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మనం చూసుకుంటే బయట అవుటర్ లుక్కే మార్బుల్ వర్క్ అని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సీలింగ్ వర్క్ చాలా డీసెంట్గా కంప్లీట్ చేశారండి. అండ్ బయట టైల్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు వర్క్ అంతా. మనం ఇప్పుడు లోపల చూద్దాము. హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికి విశాలంగా కట్టారని చెప్పుకోవచ్చు. పెయింటింగ్ వర్క్స్ చాలా డీసెంట్గా ఉన్నాయండి. షెల్ఫ్ వర్క్స్ కూడా చాలా నీట్గా అయిపోయినాయి. సీలింగ్ వర్క్స్ చూడండి ఎంత బాగున్నాయో. కలర్ వర్కింగ్ కావచ్చు, లేకపోతే లైటింగ్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయండి. దీనికి పూజగది కూడా సపరేట్గా ఇచ్చారు. దానికి కూడా నీట్గా మార్బుల్ కంప్లీట్ చేశారండి. కిచెన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. దీనిలో కిచెన్ ఏరియా చూడండి మార్బుల్ వర్క్ చాలా నీట్గా ఉంది. షెల్ఫ్ వర్క్స్ అయిపోయి ఉన్నాయి. అండ్ గ్రానైట్ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ చేశారు. బయట వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. అది కూడా మార్బుల్ వర్క్తోనే కంప్లీట్ అయిపోయి ఉంది. ఈ ప్రాపర్టీకి 30 feet రోడ్ అటాచ్ అయి ఉందండి. షెల్ఫ్ వర్క్స్ కావచ్చు, ఫ్రిడ్జ్ వర్క్ కావచ్చు, అంతా బాగుందండి. ప్లేసింగ్ అంతా. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా చాలా విశాలంగా ఉంది. సీలింగ్ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ చేశారండి. లైటింగ్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా విశాలంగా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా పెయింటింగ్ వర్క్ చాలా డీసెంట్గా ఉన్నాయండి. మార్బుల్ వర్క్ చాలా బాగుంది. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. దానికి కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం చూసుకునే ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది మార్బుల్ వర్క్తో చాలా బాగుందండి. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. ఈ ప్రాపర్టీ వచ్చి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. అన్ని డెవలప్మెంట్స్ చాలా దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. లైక్ స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇవన్నీ చాలా దగ్గర ఉన్నాయండి. అన్ని డెవలప్మెంట్స్ దగ్గర ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే స్టెప్స్ వర్క్స్ కూడా చాలా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. పైన కూడా మార్బుల్ వర్క్తో చాలా గ్రాండ్ లుక్ అని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు అండి. హాల్ ఏరియా చూద్దాం. హాల్ ఏరియా చూడండి ఎంత బాగుందో. కింద అయితే ఎంతైతే హాల్ స్పేసింగ్ ఇచ్చారు, పైన కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా అంతే హాల్ స్పేసింగ్ ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుందండి. లైటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సీలింగ్ వర్క్స్ చాలా బాగా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ దీనికి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. షెల్ఫ్ వర్క్స్ కూడా చాలా నీట్గా అవుతూ ఉన్నాయి. అండ్ మనం చూస్తే దీనికి పూజగది కూడా సపరేట్గా ఇచ్చారండి. దానికి కూడా మార్బుల్ వర్క్ అయిపోయింది. కిచెన్ ఏరియా కూడా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ దీనికి కూడా షెల్ఫ్ వర్క్ అయిపోయింది. బయట వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీ మొత్తం 133 స్క్వేర్ యార్డ్స్ చాలా విశాలంగా కట్టారని చెప్పుకోవచ్చు. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మనం చూసుకుంటే ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బాగుందండి. సీలింగ్ వర్క్స్ కావచ్చు, పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియాకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి. అండ్ దీనికి పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. ఫ్లోరింగ్ వర్క్స్ కావచ్చు, సీలింగ్ వర్క్స్ కావచ్చు, లైటింగ్ వర్క్స్ కావచ్చు, అన్నీ చాలా బాగా చేశారండి. ఈ ప్రాపర్టీ ఏరియా లొకేషన్ వచ్చి శ్రీ సాయి ఎన్క్లేవ్ నియర్ వంపుగూడ, కాప్రా. ప్రైజింగ్ వచ్చి 1.20 crores చెప్తున్నారండి. నెగోషియేషన్గా ఉంటుంది. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.